విసన్నపేటలో కోతుల నియంత్రణకు అంటే ఒక చోట నుంచి పట్టుకొని మరి ఒక చోటకు తరలించేందుకు రంగం సిద్ధమైనట్టుగా గ్రామ పంచాయతీ ఈవో ఇన్ఛార్జ్ ఈవోపీఆర్డి హరికృష్ణ కుమార్ తెలియజేయడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నాకు విసన్నపేట, ఏకొండూరు, చాట్రాయి మండలాల నుండి వచ్చే ప్రజానికానికి కోతుల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం విసన్నపేట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కోతుల పట్టివేత కార్యక్రమానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. విసన్నపేట గ్రామ సర్పంచ్ సాధుపాటి నాగమల్లేశ్వరి కోటేశ్వరి ఆదేశాలతో సర్వం సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది. ఏ ఊరి మీది? తిరుపతి, చిత్తూరు జిల్లా. తిరుపతి పక్కూరా? తిరుపతి మెయిన్ ఓటేరు. ఇప్పుడు మీరు కోతులు ఎంతకాలం నుంచి పడుతున్నారు? మేము వచ్చి మా తాత నుంచి ఎన్నేళ్ళు? 50 ఏళ్ళ 60 ఏళ్ళ? 60 ఏళ్ళు. 72. ఎంతమంది పడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్? మీ తాతగారు, తర్వాత మా నాన్న వచ్చినారు. మీ నాన్న నాన్నతో పాటు బాబాయ్ పిల్లలు 14 ఉన్నారా? వాళ్ళు వచ్చినారు కానీ వెళ్ళిపోయినారు. లాస్ట్ ఆ ఫీల్డ్ లో లేరు వాళ్ళందరూ? ఒకటే ఫీల్డ్ లో ఉన్నారు. ఆయన పేరు ధనపాల్ సార్. అయితే మా బావ వాళ్ళు ఉన్నారు, ఆయన పేరు మేస్త్రి. ఆయన కూడా జే దేవస్థానం పెద్ద బావ. ఇప్పుడు ఆయన మేస్త్రి అంతా చూసుకుంటున్నారు. మేము దాదాపు ఒక 2-3 తమ్ముళ్ళు, 5 అక్కలు, బావలు, మొత్తం ఒక 7 మంది టీం. కుటుంబం మొత్తం ఇదే పని? కుటుంబం అంతా ఏమంటే ఇది రైతులకి కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కోతులు. అవునుగా. ఇంకొచ్చి పొలాలు పంటలు నాశనం చేస్తాయి. రెండోది ఏమంటే ఊర్లో ఉండే జనాల్ని కరసాట, దాంట్లో ఉండే అన్నం ఉన్ని, బియ్యం ఉన్ని, ఏది ఉంటే అది ఎత్తుకొని వెళ్ళిపోతాయి. అల్లరి చేసి ఎరిగి గలిచేస్తాయి. దానివల్ల ఏం చేస్తారంటే జనాలు ఊరు వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు. మా నంబర్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో, దాంట్లో మాకు ఫోన్ చేస్తారు. ఏ యూట్యూబ్ ఛానల్ అది? అది జే దేవస్థాన్ మంకీ క్యాచింగ్. జే దేవస్థాన్ మంకీ క్యాచింగ్. ఎన్ వెంకటేష్ మంకీ క్యాచింగ్. 2 ఉన్నాయా? అయితే దాని ద్వారా వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఎక్కువ పాడైన వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు. మాకు చాలా ఇబ్బంది ఉంది పట్టాలంటే మేము పోయి ఆ ఊర్లో మాట్లాడాలి. ఇప్పుడు వరకు ఎన్ని పట్టారు కోతులు? దాదాపు ఒక 5-6 లక్షల దాకా ఉంది సార్. అప్పటి నుంచి చిన్నతనం అదేలే పట్టిన తర్వాత దూర ప్రాంతాలు తీసుకెళ్ళి అడవులు వదిలేదు. మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి వీడియో కూడా ఉంటుంది. ప్రజెంట్ చెప్పు, ఇక్కడ విసన్నపేట సంగతి చెప్పు. విసన్నపేట వచ్చారు. అయితే వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసింది చిన్నతనం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కగానే మా అమ్మ, మా చిన్నమ్మ అందరూ చనిపోయినారు. మా డాడీ ఒకటే ఉన్నాడు. ఆయన 70 సంవత్సరాలు అయింది. 80 అయిపోయింది. ఆయన బయట రాడు అనుభవం తప్ప ఆయన కోతుల పని ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇంకొచ్చి మనం ఈ భూపాలపల్లి, ఈ గోదావరి కని, కరీంనగర్ ఆ ఏరియాలో ఉంటారు డాడీ వాళ్ళు. అస్సాం కూడా వెళ్ళారా? అస్సాం వెళ్ళారు. అస్సాంలో కోతులు మన ఇక్కడ తెలంగాణ వరకే పట్టే. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 ఏరియాలే సార్ మేము బాగా పట్టేది. ఏమంటే కర్ణాటకలో కోతులు తక్కువ ఉంటది కానీ ఒడుగు తోకలు కోతులు. మన ఏరియాలో ఉండేదేమో దీని పేరు అంగూరా అంటారు. దీని వచ్చి కొండ ముచ్చులు వచ్చి పొడుగుంటది, నల్ల ముఖం. అది ఇది అంగూర అంటారు. అంటే ఆ 2 కోతుల కన్నా భయంకర మేధావి, బలమైన కోతులు. ఇది పోట్లాడడానికి ఎవరు వల్ల కాదు. ఆంధ్ర కోతులు, తెలంగాణ కలిపేలే. అయితే ఆంధ్ర కోతులు కూడా ఇది మన ఆంధ్ర తెలంగాణలో ఎట్లా సెట్ అయిపోయినా తెలియదు కానీ భయంకరమైన మేధావులు కోతులు. ఏ ఆహారం తినాలంటే ఎంత మేధ అంటే కాపలో ఉన్నా కూడా అది ఎంత సైలెంట్ గా వెళ్ళిపోతాయి అంటే శబ్దం లేకుండా వెళ్ళి ఎత్తుకెళ్ళిపోతాయి. దొంగ కన్నా డబల్ దొంగ కోతులు. ఇప్పుడు నూనె ఉండే శనగిత్తులే నూనె ఉండే శనగిత్తులే క్వాలిటీ నెంబర్ 1. తినే టేస్ట్ ని బట్టి అది అబ్జర్వ్ చేస్తాయి. ఇక్కడ ఆహారం బాగుంది తినేదని కానీ పిలుచుకొచ్చేస్తాయి. రుచి మరిగిన కోతులు. అదే మామూలు ఆహారం వేసిన అనుకో తినింది అనుకో చెప్పకుంది ఇది అక్కడ రాదు. ఇంకా పక్కన కూడా తిరిగి చూడదు. అందుకే దానికి ఆహారంలో ఫుడ్ వచ్చి దానికి ఇష్టం అనేది అరటిపండు, తర్వాత వచ్చి శనక్కాయలు, తర్వాత వచ్చి పుట్నాలు, మొక్కజొన్న, ఇంకా వచ్చి మనకి ఇది దాని పేరు ఏమంటారు బఠానీలు అంటారు. మామూలు బఠానీ. ఓకే. ఆ బఠానీ ఎక్కువ అంతా సార్. నా నంబర్ చెప్తున్నాను, రాసుకోండి. 63032472 వెంకటేష్ మంకీ క్యాచింగ్. నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చూడండి. మళ్ళీ చెప్పు. 6303247270 యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నాది. కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు. రైట్.
ఇటుండండి మీరు, ఇటుండండి అటుంటే మేము ఇటుంటాం. సర్వేశ్వర గారు అటుండండి, సర్వేశ్వర గారు అటుంటే మేము ఇక్కడ యాక్షన్ తీస్తున్నాం. లీడర్ పడుతున్నాడు, లీడర్ అది అదే లీడర్ లెక్క చేయట్లేదు. ఇది ముక్కులేని కోత ఎప్పటి నుంచి అట్టే ఉంది. యాక్షన్ దృశ్యాలు తీస్తున్న దృశ్యం. తమ్ముడు దానికి ఏజ్ తగ్గిపోయి బలం తగ్గిపోయిందంటే వేరే దానికి గర్భవతుల ముందే రాసుకున్న తర్వాత డెలివరీ అయితే మళ్ళీ డబ్బులు రావు. పట్టుకున్నాక డెలివరీ అయినా కానీ లెక్కేనంట, తలకాయ లెక్కంట. చెప్పండి, కోర్టు పట్టుకొస్తాను 2 days అని చెప్పండి. చెప్పండి మీరు. కృష్ణపేట గ్రామ పంచాయతీ పరిధిలో కోతుల బెడద ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రజలు బాగా సర్పంచ్ గారికి విజ్ఞప్తులు అందజేయడం జరిగింది. మేము పరిశీలించగా వాస్తవంగా అంటే సంచార జీవుల్లాగా ఉంటాయి కాబట్టి ఇవి వాస్తవంగా ఊళ్ళో కోతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము రాబోయే 2-3 రోజుల్లో మరి వాళ్ళతో మాట్లాడి క్లియర్గా కోతులు సాధ్యమైనంత వరకు పట్టించేసి అడవులో వదిలేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. దగ్గరికి వెళ్ళి ఇష్టమైనది తీయాలి. అది బాగా ముందులో ఉంది కదా, చూడు ఎంత ఉన్నాయి. వీటి కొన్నిటికి షేర్ చేసుకుని ఎవరు